హలో అండి. ఈరోజు మన కిచెన్లో టమాటా బాత్ పక్కా కొలతలతో ఎంతో రుచిగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని కొన్ని జీడిపప్పులు, కొన్ని పల్లీలు ఈ రెండు కూడా దోరగా ఫ్రై చేసి ఒక కప్లోకి తీసి పెట్టుకుందాము. ఆ తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిన్న క్యారెట్, ఒక టమాటో, పండు టమాటో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము. మూత పెట్టుకున్నామంటే 2 నిమిషాలు చక్కగా మగ్గుతుంది. ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను. లైట్గా షుగర్ చల్లుతున్నానండి. షుగర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకొని ఒక 4 కప్పులు నీళ్లు పోస్తున్నానండి. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు వేస్తున్నాను. మూత పెట్టి బాగా నీళ్లు తెల్లనివ్వాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుకోవాలి. ఆల్రెడీ నేను రోస్టెడ్ సుజీయే తీసుకున్నాను. మీరు లేదంటే కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి ఉప్మా రవ్వని, చాలా బాగుంటుంది. లేదంటే అలా కూడా వేసుకోవచ్చు. ఉప్మా రవ్వ వేసిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి పైనుంచి కొత్తిమీర చల్లుకున్నామంటే చాలా బాగుంటుంది. ముందుగా వేపుకున్న జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. 1కి 4 కప్పులు మాత్రం నీళ్లు తప్పకుండా పోయండి. చక్కటి టేస్ట్ వస్తుంది. మనకి పెళ్ళిళ్ళలో ఇచ్చే ఉప్మాలాగా. ఇందులో కాస్త నేతిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, కమ్మగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.